నమస్కారం. టైం ట్రావెల్ అంటే కాలంలో వెనక్కి వెళ్లటం లేదా వేల సంవత్సరాల భవిష్యత్తులోకి ప్రయాణించటం. ప్రస్తుత హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసే ఈ విచిత్రమైన కాన్సెప్ట్ ఆధునిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన టైం డిలేషన్ సిద్ధాంతం. ఈ రెండు మన హిందూ పురాణాల్లో, మహాభారతంలో వేల సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి అంటే మీరు నమ్ముతారా? అవునండి, మన ఇతిహాసాల్లో వచ్చే ఒక రాజు కథ అచ్చం ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తుంది. ఆ రాజు ఎవరో కాదు, రాజా రైవతుడు. ఆయన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో వేల సంవత్సరాల భవిష్యత్తులోకి ఎలా ప్రయాణించాడో ఇవాటి వీడియోలో వివరాలతో సహా తెలుసుకుందాం. ముందుగా ఈ రాజు ఎక్కడివాడో తెలుసుకుందాం. వైవస్వత మన్వంతరంలో సత్యయుగం, అదే కృతయుగం కాలంలో సూర్యవంశానికి చెందిన ఆనంద మహారాజు కుశస్థలి అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. కొన్ని పురాణాల్లో ఈయన్ను శర్యాతి కుమారుడైన అనర్తుడు అని కూడా అంటారు. ఆయన కుమారుడే ఈ రైవతుడు. ఈయనకు కక్కుద్మి అనే మరో పేరు కూడా ఉంది. వీరి కుటుంబం ఎంతో ధార్మికమైనది. రాజా రైవతుడు సామాన్యుడు కాదు. యోగ శక్తులు, దైవిక శక్తులు ఉన్న మహాపరాక్రమవంతమైన రాజు. భూలోకంలోనే కాదు, ఏకంగా దేవలోకాలకు సైతం సశరీరంగా వెళ్లగల అసాధారణ ఆధ్యాత్మిక శక్తులు ఆయనకు ఉండేవి. అలాంటి రైవత మహారాజుకు రేవతి అనే సర్వగుణ సంపన్నురాలైన కుమార్తె జన్మించింది. ఆమెకు తగ్గ వరుడిని ఎంపిక చేయటంలో రాజుకు ఏ మహారాజు నచ్చలేదు. దాంతో తన దివ్య శక్తుల ద్వారా కులగురువైన వశిష్ఠ మహర్షి సలహా మేరకు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని అడిగి తగిన వరుడిని నిర్ణయించుకుందామని కుమార్తె రేవతిని వెంటబెట్టుకుని ఎకాయకి బ్రహ్మలోకానికే ప్రయాణమయ్యాడు రాజా రైవతుడు. రాజా రైవతుడు తన కుమార్తె రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. అయితే వారక్కడికి వెళ్లే సమయానికి బ్రహ్మదేవుడి సభలో హాహా హూహు అనే గంధర్వులు అద్భుతమైన గీత నృత్య కచేరీ చేస్తున్నారు. దేవుడి సభ జరుగుతుండటంతో బ్రహ్మదేవుడికి అంతరాయం కలిగించడం ఇష్టం లేక రైవతుడు తన కూతురితో కలిసి సభ ముగిసే వరకు ఒక పక్కన నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు. మన భూలోక కాలం ప్రకారం ఆ కచేరీ కేవలం కొద్ది క్షణాల పాటు మాత్రమే జరిగింది. కచేరీ ముగిసిన తర్వాత రాజా రైవతుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి నమస్కరించి, స్వామి, నా కుమార్తె రేవతికి తగిన వరుణ్ణి వెతకడం నా వల్ల కాలేదు. భూలోకంలో అనేక మంది పరాక్రమవంతులైన రాజులను పరిశీలించాను. వీరిలో ఎవరికిచ్చినా కుమార్తె వివాహం చేయమంటారు అని తాను తెచ్చిన వరుల జాబితాను బ్రహ్మదేవుడి ముందు ఉంచాడు. రాజు మాటలు వినగానే బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వాడు. రాజా, నువ్వు చెప్పిన రాజులు, వారి కొడుకులు, మనవళ్ళు, చివరికి వారి వంశాలు కూడా ఇప్పుడు భూమి మీద లేవు. నిజానికి నీ రాజ్యం కూడా లేదు. నువ్విక్కడున్న కొన్ని క్షణాల వ్యవధిలో భూలోకంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. నువ్వు బయలుదేరిన సత్యయుగం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగం కూడా అయిపోయింది. ఇప్పుడు భూమిపై ద్వాపరయుగం నడుస్తోంది. నువ్వు వదిలిపెట్టి వచ్చిన నీ భార్య, బంధువులు, స్నేహితులు, నీ రాజభవనాలు, సంపద అంతా కాలగర్భంలో కలిసిపోయాయి అని చెప్పాడు. బ్రహ్మదేవుడి మాటలకు రైవతుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనెక్కాడు. బ్రహ్మదేవుని వద్ద వీడ్కోలు తీసుకుని రైవతుడు తీవ్రమైన ఆందోళనతో తన కూతురిని తీసుకుని తిరిగి భూలోకానికి వచ్చాడు. కాని అక్కడ తన పాత రాజ్యం కుశస్థలి ఎక్కడా కనిపించలేదు. అంతా అపరిచితంగా మారింది. మనుషుల పరిమాణం, బలం బాగా తగ్గిపోయాయి. ప్రకృతి మారిపోయింది. తన వైభవమంతా తుడిచిపెట్టుకుపోయి తాను ఒంటరివాడినయ్యాననే బాధ రాజును ఆవహించింది. ఇప్పుడు నా కూతురికి వరుడెవరు అని ఆయన సందిగ్ధంలో పడ్డాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గతంలో చెప్పిన ఒక మాట రాజుకు గుర్తొచ్చింది. రాజా, దిగులు పడకు. ప్రస్తుతం భూమి మీద సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో ఉన్నాడు. ఆయన అన్నయ్య శేషనాగు అంశ అయిన బలరాముడు నీ కుమార్తెకు అత్యంత యోగ్యుడైన వరుడు అని బ్రహ్మదేవుడు సూచించాడు. దాంతో రైవతుడు ద్వారకా నగరానికి చేరుకుని బలరాముణ్ణి కలుసుకున్నాడు. ద్వారకా నగర సభలోకి అడుగుపెట్టిన రాజా రైవతుడు బలరాముణ్ణి చూసి
మహానుభావ, నేను సత్యయుగానికి చెందిన కుశస్థలి రాజును. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం నా కుమార్తె రేవతిని నీకిచ్చి వివాహం చేయడానికి వచ్చానని పలికాడు. ఆ మాటలకు బలరాముడు నవ్వి, రాజా, నువ్వు సత్యయుగం వాడివైతే ప్రస్తుతం ద్వాపరయుగం నడుస్తోంది. యుగాలు మారేసరికి మనుషుల రూపాలు ఎత్తులు మారిపోతాయని నీకు తెలియదా అన్నాడు. అప్పుడు రైవతుడు తన పక్కనే ఉన్న రేవతిని చూసి, పొడవుగా ఉందే, ఈ జంట ఎలా కుదురుతుంది అని ఆందోళన చెందాడు. అందుకు బలరాముడు ధైర్యం చెప్పి తన హలయుధం రేవతి భుజాలపై ఉంచి కొద్దిగా కిందకు నొక్కాడు. ఆశ్చర్యకరంగా సత్యయుగపు భారీ కాయంతో ఉన్న రేవతి క్షణాల వ్యవధిలో ద్వాపరయుగ మనుషుల ఎత్తుకు లాలిత్యానికి సరిపోయేలా మారిపోయింది. తన కూతురు బలరాముడికి తగ్గ భార్యగా మారడం చూసి రైవతుడు ఆనంద బాష్పాలతో బలరాముణ్ణి కొనియాడాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వసుదేవుల సమక్షంలో రేవతి బలరాముల వివాహం అత్యంత వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరిగింది. అలా కేవలం బ్రహ్మలోకంలో కొన్ని నిమిషాలు గడిపిన రాజు వేల సంవత్సరాల భవిష్యత్తులోకి ప్రయాణించి సాక్షాత్తు శేషనాగు మహావిష్ణు అంశ అయిన అల్లుణ్ణి పొందగలిగాడు. ఇక తండ్రిగా తన బాధ్యత తీరడంతో రైవతుడు ఆ నూతన వధూవరులను దీవించి సన్యాసం స్వీకరించి తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు. చూశారు కదా, ఎంత అద్భుతమైన కథో. మరి ఈ వివాహం జరిగిన తర్వాత రాజా రైవతుడు ఏమయ్యాడంటే, తండ్రిగా తాను చేయాల్సిన బాధ్యత ముగిసిపోవటంతో తన కాలానికి చెందిన వారెవరూ భూమిపై లేకపోవటంతో రైవతుడు సంసార సుఖాలను, రాజ్యాన్ని ఛేదించి హిమాలయాల్లోని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లిపోయాడు. అక్కడ నారాయణుడిని ధ్యానిస్తూ కఠోరమైన తపస్సు చేసి ముక్తిని పొందారు. అదండి సంగతి. ఈ రోజుల్లో మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే టైం డిలేషన్ అంటే విభిన్న లోకాల్లో సమయం వేర్వేరు వేగంతో సాగటం అనే విషయాన్ని మన ఇతిహాసాలు ఎప్పుడూ ఎంతో సహజంగా ప్రస్తావించాయి. కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు అని చెప్పటానికి రాజా రైవతుడి కథ ఒక మంచి ఉదాహరణ. మన పురాణాల్లోని ఇలాంటి సైంటిఫిక్ రహస్యాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పౌరాణిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.